Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీలు అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ ని డిఫెన్స్ లోకి నెట్టారు. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సెగలు అన్ని పార్టీలను అయోమయానికి గురిచేస్తున్నాయట. ముఖ్యంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందట. అయితే టికెట్ దక్కని నేతలు ఏం చేయబోతున్నారో అనే టెన్షన్ లో నాయకులు తలబట్టుకుంటున్నారట. రెబెల్స్ ను బుజ్జగించిన వెనకపోవడంతో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో వచ్చేనా అని మదన పడుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత జలకిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బలం లేదనుకున్న చోట అత్యధిక స్థానాలు గెలుపొందింది. పార్టీ లేదనుకున్న చోట బీజేపీ మద్దతుదారులు సైతం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో అధికార పార్టీకి మున్సిపల్ ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం జిల్లా నేతలకు సున్నితంగానే హెచ్చరికలు జారీ చేసిందట. రెబల్ అభ్యర్థులను బుజ్జగించి టికెట్ దక్కని అసంతృప్తులను చేరదీస్తేనే అనుకూల ఫలితాలొస్తాయని సూచించిందట. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 260 వార్డు స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల కారణంగా అత్యధికంగా నష్టపోయింది అధికార కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపును పార్టీ గెలుపుగా భావిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కార్ పార్టీ హవా నడుస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా పోతున్నాయి. ఆ ధీమా కారణంగానే మున్సిపల్ ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లోని రెబల్ అభ్యర్థుల బెడద పెరిగిందట. జనగామ, తొర్రూరు, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో వర్గాలు ఏర్పడి పోరుకు సిద్ధమయ్యాయి. దాంతో రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారట. అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పోరు ఒకలా ఉంటే కాషాయ పార్టీలోనూ గ్రామ పంచాయతీ ఎన్నికలు జోష్ పెంచాయి. మున్సిపాలిటీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశామని, బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్తూ ఎన్నికల బరిలో తలపడుతున్నారు బీజేపీ అభ్యర్థులు. వరంగల్ జిల్లాలో చార్జ్షీట్ పేరుతో గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి చేయలేని పనులు ఓటర్లకు వివరిస్తూ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. పంచాయతీ ఎన్నికల్లో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలో బీజేపీకి అంతూ ఇంతో ఓటు బ్యాంక్ ఉంది. అందుకే ఈ 3 జిల్లాలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందట. ఓటర్ల పరంగా చూసినప్పుడు మున్సిపాలిటీలు నియోజకవర్గాలకు కీలకం కావడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాషాయ పార్టీ చూస్తోందట. వర్ధన్నపేట, భూపాలపల్లి, జనగామ, పరకాల మున్సిపాలిటీలు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు రెబెల్స్, అసంతృప్తి నేతల బెడద ఎక్కువగా ఉంది. అందుకే ఈ 4 మున్సిపాలిటీల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోందట. మరోవైపు అధికార కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. వలస వచ్చిన నాయకులకు టికెట్లు ఖరారు చేయటం, పార్టీని నమ్ముకున్న వారికి మొండి చేయి చూపటంతో పంచాయతీ ఎన్నికల షాక్ మరోసారి తప్పదనే గుసగుసలు హస్తం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం ఈసారి అర్థబలమున్న నేతలకే టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు యమగుర్రుగా ఉన్నారట. అసంతృప్తులను బుజ్జగించలేక, రెబల్స్ ను నిలువరించలేక గులాబీ పార్టీ ఇన్ఛార్జీలు సతమతమవుతున్నారట. నాయకులను బుజ్జగించే బదులు ఫలితాల తరువాత గెలిచిన అభ్యర్థులకు కండువ కప్పితే సరిపోతుందంటూ మరికొంతమంది నాయకులు భావిస్తున్నారట. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల వేడి నాయకులను ముప్పు తిప్పలు పెడుతుందట. ఇంతకీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి మరి.